బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు ఏం చేస్తుంటారండి? నేను ఎటుపోని ఇంటికానేనండి. ఓకే, వయసు భయపడిపోయింది కదా. అప్పట్లో ఏం చేశారండి? అప్పుడు పొలం పని, పొలం ఉంది కత్తే, పొలం పని చేసేది. ఇప్పుడు ఇంక అయిపోయింది. ఇంక ఎటు పోవట్లే, ఇంటికానే కాళ్ళు నొప్పులు వచ్చేసి. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది. మరి 7 నెలల కాలంలో ఆయన పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారంట? బాగానే ఉందండి. రోడ్లు, సీసీ రోడ్లు బాగానే వేసిన, అన్ని బాగానే చేస్తాడు. కానీ అంటే ఒకదానంటే ఒకటి చేసుకొస్తాడు. బాగానే ఉంది. పింఛను నా 5ంటికెళ్ళి వేసి ఇస్తారు. 4,000 రూపాయలు ఇచ్చిండు. మునుపు 7,000 ఇచ్చిండు. బాగానే ఉంది. కానీ ఈ అమ్మ ఒడి ఒకటి వదులుతానంటాడు. రైతు భరోసా ఇవన్నీ వదులుతానంటాడు. ఇప్పటికైతే పరిపాలన అయితే మంచిగానే కొనసాగుతుందంటారు ఈయన వచ్చిన తర్వాత? పర్వాలేదండి. పరిపాలన బాగుంది. రోడ్లు కానీ పింఛను కానీ బాగానే ఉంది. కానీ ఇంకా చిన్నగా ఒకదానంటే ఒకటి చేసుకొస్తారు. మరి ఏంటండి ఇప్పుడు మిర్చి రైతుల పరిస్థితి ఏంటి? మనం ఒక 2 రోజుల క్రితం చూస్తే గుంటూరు మిర్చి యార్డ్లో ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కూడా దాన్ని ఉల్లంఘించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. దాని గురించి ఏంటి అనుకుంటున్నారు మీరు? నాకు తెలియదండి పెద్దగా. నేను తిరిగివాను కాదు కదా. కాదు, ఆయన అక్కడికి వెళ్ళారు కదా, కరెక్టేనా వెళ్ళడం? కరెక్ట్ కాదంటారు జనం. కరెక్ట్ కాదు. కలెక్టర్ చెప్పినా కూడా ఎత్తుకారించి పోవటం తప్పు మంది. అది కాదు. కలెక్టర్ చెప్పినా కూడా దాన్ని ఉల్లంఘించి వెళ్ళారంటున్నారు. అదైతే కరెక్ట్ కాదంటారు. ఓవరాల్గా కొన్ని పథకాలు అయితే చెప్పారు కదండి. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 కాడికి వస్తే ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. ఇక దాని పరిస్థితి ఏమైంది? వదులుతారంటాడు చంద్రబాబు. నిదానంగా వదులుతారంటాడు. అమ్మ ఒడి, అమ్మ వందనం ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేస్తా అంటున్నారు. ఇంకా గత 5 ఏళ్ళు చూశారు కదండి మీరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన ఆయన ఏ విధంగా కొనసాగించాడు? ఏం చేసిండో ఏం చేయాలి పెద్దగా. పట్టించుకోవాలి జనాన్ని పెద్దగా. అంటే 11 సీట్లు ఎందుకు పోతే 150 సీట్లు 11 సీట్లు పరిమితం చేసి. ఈ ఫింక్షన్ల సంగతి ఏంటంటారండి? మరి ఇప్పుడు 4,000 ఫింక్షన్ అని చెప్పారు. 5ంటికే వచ్చిస్తారు పింఛను. అంటే క్రమం తప్పకుండా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బాగానే ఉంది. పింఛను బాగానే ఉంది. ఇస్తాను 4,000 రూపాయలు. ఆయన 3,000 తాపుకు 250, తాపుకు 250. అట్లాట్లో 3,000 ఇచ్చిండు, పోయిండు. ఈయన 4,000 ఇచ్చిండు. 7,000 ఇచ్చిండు. అంటే ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నారండి. వాలంటీర్లు వచ్చి మనకి ఫింక్షన్ ఇచ్చేవాళ్ళు. వారంటీలు ఉండవు. ఇప్పుడు వారంటీ లేకపోయినా సచివాలయంలో పెట్టి వాళ్ళనే ఇప్పిస్తుండే చంద్రబాబు. వాళ్ళనే పెట్టి లైన్ చేపిస్తుండే. సచివాలయం వ్యవస్థ ఇంటి దగ్గరకు వస్తుంది. వాళ్ళే ఇచ్చిపోతారు. 5ంటికి వచ్చి ఇచ్చిపోతారు. మరి ఇప్పుడు ఫింక్షన్ గురించి అవ్వాతాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం చుట్టూ తిరగలేక అనేసి అంటున్నారు కదా. ఈ కొత్త పింఛన్లుగా వదలలేదండి. అవి వదిలితే కొంతమంది చాలా మంది ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అవి వదల్లా. 50 సంవత్సరాలకు పింఛన్ ఉండవు. అవి వదల్లా. ఓకే, థ్యాంక్ యూ.